ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. నేటి లేఖన భాగము కీర్తన గ్రంథం 118వ అధ్యాయము 28వ వచనము. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీవు నా దేవుడవు, నిన్ను ఘనపరచెదను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దైవజనమా, ఈ కొద్దికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుని ధైర్యపరుస్తూ బలపరుస్తూ చక్కని మాటలు ఆయన బోధిస్తూ ముందుకు నడిపిస్తూ ఉంటా ఉన్నారు. భక్తుడు చాలా స్పష్టంగా తెలియజేయుచున్నాడు. ఏమని అంటే, నీవే నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదు. ఎందుకు ఈ దేవుణ్ణి మాత్రమే నా దేవుడు అని స్పష్టంగా మెన్షన్ చేస్తూ ఉన్నాడు అంటే, ఈ మాట చదవంగానే నాకు ఇదే అధ్యాయంలో మరి 17వ వచనంలో ఒక చక్కని మాట రాయబడి ఉంది. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను అని. ఈ మాట జ్ఞాపకం రాగానే నాకు మరొక సాక్ష్యం కూడా గుర్తుకొని వచ్చింది. వరంగల్ ప్రాంతంలో ఒక దేవుని యొక్క దాసుడు తను పోలీస్ డిపార్ట్మెంట్లో తను వర్క్ చేస్తాడు. ఆయన వర్క్ చేస్తున్న క్రమంలో నక్సలైట్లతో వారికి కాల్పులు జరుగుతూ ఉన్నప్పుడు మరి వారికి బుల్లెట్లు తాకడం జరిగింది. బుల్లెట్లు తాకి మరి గుండెకు సమీపంగా ఒక బుల్లెట్ ఉండడము, తర్వాత పొట్టులోకి 2-3 బుల్లెట్లు పోవడము జరిగింది. వారు చావు బ్రతుకులో ఉన్నప్పుడు డాక్టర్స్ అయితే మరి స్టమక్లో ఉన్నటువంటి బుల్లెట్ తీశారు. కానీ ఇక హార్ట్కు ఏదైతే దగ్గరగా ఉందో అది వారు తీస్తే ప్రమాదం అని చెప్పడం జరిగింది. అయితే ఆ సమయంలో, క్లిష్టమైనటువంటి సమయంలో మరి వారికి ప్రభు దర్శనమిచ్చి ఈ వాగ్దానము తెలియజేసినట్టుగా వారు సాక్ష్యం చెప్తూ ఉంటారు. ఏమని అంటే, నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను అని. ఆ భయంకరమైన ఒక పరిస్థితిలో నుంచి దాసుని దేవుడు బాగు చేసి స్వస్థతనిచ్చి నేటి వరకు కూడా అవన్నీ దేవుని యొక్క కార్యములో వివరించేటట్లుగా సజీవుడిగా చేశాడు. మరణంలో నుంచి విడిపింపు చేసే దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు వారు చెప్తున్న మాట ఏంటంటే, ఈయనే నా దేవుడు, ఈయనకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించదు. ఎవరు దేవునికి నిజముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారంటే, చనిపోయేటువంటి స్థితిలో నుంచి లేపబడినటువంటి వారు, నిజముగా ప్రభువు చేత రక్షించబడినటువంటి వారు, నిజముగా ప్రభు యొక్క మేలులు పొందుకునేటువంటి వారందరూ కూడా ఖచ్చితంగా చెప్పే మాట ఏంటంటే, ఈయనే నా దేవుడు, ఈయనకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను, ఈయనను నేను ఘనపరచెదను అని చక్కగా ఎలుగెత్తి చెప్పేవారుగా ఉంటాం. ప్రియదైవజనమా, ఈరోజు మనందరి జీవితాలలో కూడా మనము కూడా ఏదో ఒక కోణంలో నుంచి ప్రభు చేత అద్భుత రీతిగా బాగుపడిన వారము, మరణాలను విడిపించిన వారము, అసాధ్యాలను సాధ్యాలుగా పొందుకున్నటువంటి వారంగా మనము కూడా ఉన్నాము. అయితే మనము భక్తునిలాగా చెప్పగలుగుతా ఉన్నామా అనేది ప్రశ్న. ఒకవేళ ఇప్పుడు మనం చెప్పలేకపోతే, ఎక్కడైనా సిగ్గు, మొహమాటము, ఇంకేదైనా మనకి అడ్డొచ్చినట్లయితే దయచేసి ఆ స్థితిలో నుంచి ప్రభు మరి అయితే రక్షించి ఉన్నాడో, ఆ భయంకరమైన మరణ ఛాయల నుంచి ప్రభు ఏ రీతి మనం లేవనెత్తి ఉన్నాడో, ఒక్కమారు ఆ స్థితిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేనిని మనం చూడము, దేన్ని మనము వెనుకాడము. ఈ భూలోకంలో మనం ప్రభువును గురించి చెప్పడానికి సిగ్గుపడితే, మొహమాటం పడితే, ఆయన యొక్క రెండవ రాకడ వచ్చినప్పుడు మనను గురించి కూడా ఆయన సిగ్గుపడే విధంగా ఉంటే అది మనకు చాలా బాధాకరం, అది వేదనకరము. అది ప్రభువు మనను గురించి బాహాటంగా చెప్పే సాక్ష్యం కలిగిన మనం ఉండాలి. పరలోక రాజ్యంలో కూడా తండ్రి ఎదుట, ఇదిగో ఇతను నా ప్రియ కుమారుడు, ఈయనందు నిన్ను ఆనందించి ఒక మంచి సాక్ష్యము మనం పలుకునే వారుగా మనం ఉండాలని ఈ దేవుని యొక్క దాసులుగా ప్రభువు పేరిట మీకు అందరికీ కూడా ఈ మాటలు తెలియజేస్తా ఉన్నాను. అవును, నిశ్చయంగా మనము ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి. ఆయన మనం నిత్యము ఘనపరచాలి. దేని కొరకు అంటే, ఏ స్థితిలో నుంచి మనం రక్షించబడ్డామో, ఏ పరిస్థితి నుంచి మనము బాగు చేయబడ్డామో, నేటికి ఆయన ద్వారా ఎన్నైతే మనం మేలు పొందుకుంటున్నామో, ప్రతి క్రియను బట్టి, ప్రతి కార్యమును బట్టి కూడా నిత్యము ఆయనకు అన్ని వేళ కృతజ్ఞతలు స్తోత్రం చెల్లించుకుంటూ, ఆయన ఘనపరుచుకుంటూ మనం ముందుకు సాగి ఇంకరు మన కుటుంబములకు, మన తరము వారికి అందరూ కూడా దీవెనకరమగినట్లుగా, ఆశీర్వాదకరమైనట్లుగా మనము మన జీవితము కట్టుకుందుము గాక. ఆమె చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థనతో మనం సాగుతాం. స్తోత్రం, స్తుతి ప్రభువా, పరిశుద్ధడానికి వందములు తండ్రి. ఉదయకాల సమయం మాతో సూటిగా
స్పష్టంగా మాటలో ప్రభు నీకు వందనములు. ఆ భక్తుడు ప్రభు నిజంగా మరణ పడకలోంచి లేవనెత్తావు కాబట్టి నేను చావను, సజీవునై ఉన్నాను, నిత్యంగా నాకు ఇచ్చిన వాగ్దాన ప్రకారంగా నేను దేని యొక్క క్రియలు కార్యములు నేను వివరిస్తూ ఉన్నానని తను అనేకమైన చోట్ల వెళ్ళి సాక్ష్యం ప్రకటిస్తున్న ప్రభు, నీ గురించి స్వార్థ ప్రకటన చేస్తున్న ప్రభు, అనేక లక్షలు నడిపిస్తూ ఉన్నాడు ప్రభు నీకు వందనములు తండ్రి. అదే రీతిగా తను మమ్ములు కూడా విడిపింపజేస్తావు ప్రభా, మమ్ములు కూడా బాగు చేస్తావు ప్రభా. మేము చావకుండా సజీవులుగా నిలబడి ప్రభువా నీ క్రియలు మేము వివరించే వారుగా ఉండాలి ప్రభు. నీ కొరకు అతన్ని ఎలుగెత్తి ప్రకటన చేసే విధంగా మేము ఉండాలి ప్రభు. మా సాక్ష్యమును తెలియజేసే విధంగా మేము ఉండాలి ప్రభు. నీ స్వార్థ ప్రకటించే విధంగా మేము ఉండాలి ప్రభు. నీ క్రియలు వివరించే వారుగా మేము ఉంటూ సహాయం దయచే ప్రభు అని ఇంద్ర తండ్రి వారు కూడా ప్రార్థనలు ఏకీపిస్తున్న తండ్రి వారందరూ కూడా జ్ఞాపకం బ్లెస్సింగ్ దీవించి వదిలిపించండి ప్రభు. శాంతిని సమాధాన ప్రేమ అనుగ్రహించండి. వారి కుటుంబాలను నెమ్మది అనుగ్రహించండి ప్రభు. ఇరుకులు ఇబ్బందులు శోధన వేదన తొలగించండి ప్రభు. వ్యాపారం చేసేవారు తన వాహనం నడిపే వారందరూ కూడా బ్లెస్ చేయండి ప్రభు. తన్ని మరి వెళ్ళిపోయే మార్కులు వచ్చే మార్కు దూతలు కాబట్టి ప్రతి కీడు హాని తప్పింపజేసిన అతని శత్రువుల యొక్క ఎదుట నా ప్రభు తన్ని బలమైన కోటగా నిలబెట్టవలసిందిగా ప్రార్థన చేయండి. నువ్వు ప్రాకారంగా ఉండవలసిందిగా ప్రార్థన చేసిన ప్రభు. సంతానం వారికి బ్లెస్ చేయని ప్రభు. మంచి ఆయుష్ నింపని ఐరారుకుని తన ప్రతి బలహీన దూరపరచిన ప్రభు. బలం చేత శక్తి చేత తన్ని నువ్వు కాపరిగా ఉన్నవాడు ప్రభు, కోటగా ఉన్నావు ప్రభు. నీకు వందనం తెలుసు. నిన్ను ప్రేమించే బిడ్డలకు ప్రభు, నీ వాక్య ప్రకారం జీవించే బిడ్డలకు నా అతని ఏ మేలు కొదివేండు కూడా నా ప్రభు అంచలంచలుగా నా అతని గొప్ప స్థాయికి వారు వెళ్ళడానికి సహాయం ఇచ్చారు. కుటుంబ సమస్యలు ప్రభు, ఇరుకులు ఇబ్బందులు వేదనకరమైన పరిస్థితుల్లో నా అతని సమస్తముకున్న తొలగించి వేసే ప్రభు. వారి కుటుంబంలో తన నెమ్మది చేతను శాంతి చేతను సమాధానం చేత ప్రభు. నీవు మాత్రం నింపిన అతను రాబోతున్న తరములలో ప్రభు ఇంకొన్ని తన దీవెనకరం ఉన్నట్లుగా నా అతని కృపచేత బ్లెస్ చేసి ప్రభు వారి కుటుంబంలో రక్షణకారం అందించాల్సిన ప్రార్థన చేస్తూ ప్రభు ఇంకొన్న తను ఎవరైతే ఏ ప్రార్థనలు తన ఏకీవిస్తుంటుందని వారి ఆశలు కోరికలు అన్నీ కూడా తను నడిపించి ఉద్యోగ విషయాలు బలమైన కారం జరిగించాల్సిన ప్రార్థన చేస్తూ వివాహ విషయాలు తనకు బలమైన కారం జరిగించాల్సిన ప్రార్థన చేస్తాను. గర్భఫల విషయంలో తనకు ఘనమైన కారం జరిగించాల్సిన ప్రార్థనలు చేస్తూ సమస్తం మీ హస్తాలకి అప్పేపుకుంటూ సమస్త చిత్తాన్ని నడిపించాల్సిన ప్రార్థనలు చేస్తూ సర్వశక్తులైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.